ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం సజీవనామంలో మీకు అందరికీ కూడా శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు యొక్క మరణాన్ని ప్రచురపరచుటకు ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని కొంత సమయం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను. ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి, కన్నులు మూసుకొని ప్రార్థనలో ఏకీపించండి. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, జీవాధిపతి, మీ మహాపరిశుద్ధమైన, శ్రేష్టమైన, బలమైన, ఘనమైన, జీవం కలిగిన నామను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మంటి పురుగుల వంటి మమ్మలను ప్రేమించి, దర్శించి, శిలువ ప్రేమతో తాకి ఆ పుణ్య రక్తములు మమ్మల్ని శుద్ధి చేసి మీ ఎదుట మమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా నిలబెట్టిన మీ యొక్క గొప్ప కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అల్పమైన మమ్మలను మీ నామను బట్టి మహిమకు పాత్రలుగా చేశారు. స్తోత్రము తండ్రి. ఈ సమయంలో చదివిన లేఖన భాగాన్ని మీరు దీవించండి. ఇక్కడ చేరిన మేము, ఆన్లైన్లో వినేటటువంటి బిడ్డలు ఆత్మీయ క్షేమం పొందుటకు కృపదాయించి ప్రార్థిస్తున్నాం. మీ రక్త ప్రోక్షణ ఈ స్థలంపై మాపై ఉంచండి. అపవాది అంధకారికి లాయపరచండి. మీ సముద్ర జీవాన్ని నాలో మాలో మా మధ్యలో ప్రవహింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఎన్నికలైన నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన నిష్ప్రయోజకులను, చేతకాని వాడను, బలహీన స్థితిని కలిగిన వాడను మీ కృపచేతనే మీ ఆత్మతో తాకి బలపరిచి అభిషేకించి మీ పాత్రగా నింపి వాడుకొని ఈ కొద్ది సమయం చెప్పే మాటలు అనేక మంది ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరంగాను దీవెనకరంగాను చేయమని కోరుచు, యోగమైన రీతిగా ప్రభు మీ యొక్క మరణాన్ని ప్రచురపరచినట్లుగా రొట్టెలో పాత్రలు చేయబెట్టుకో మమ్మల్ని సిద్ధపరచమని మీకు అప్పగించుకొని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన ఘననామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. సమయంలో ప్రియులారా, మనము సంవత్సరాంతంలో ఉన్నాం అనేది ఒకటి గమనిస్తున్నాం. సంవత్సరాంతంలో మనము సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సంవత్సరాంతమని కాదు, ఒక విశ్వాసి తన జీవితాన్ని ప్రతిదినం కూడా సరి చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. దేవా నన్ను పరిశోధించుము, పరిశీలించుమని దావీదు వలె మనం దేవుణ్ణి అడగవలసినటువంటి బాధ్యత, అక్కర ఎంతైనా ఉంది. అలాగే సంఘముగా మనం కలిసి ప్రతి ఆదివారం కూడా ప్రభు బల దగ్గర చేరినప్పుడు వాక్య పెరుగులో మన జీవితాలు పరిశీలన చేసుకొని, శుద్ధీకరించుకొని, మరి రూపుదిద్దబడిన వారమై ఆ యొక్క రొట్టె పాత్రలో చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఈ సమయంలో మరి దేవుడు ఇచ్చేటువంటి కృప కొలది ఈ చిన్న కుమారుడికి వచ్చినటువంటి విషయాన్ని మనం గత 2 వారాలుగా ధ్యానం చేశాము. మొదటిగా ఎందుకు అతడు దూరదేశంలోకి వెళ్ళిపోయాడు, ఎందుకు తండ్రి ఇల్లు విడిచిపెట్టాడు అనే విషయంలో మొదటి అంశంగా మనం ఏం చూసామంటే, అతడు క్రమక్రమంగా లోకం వైపు ఆకర్షించబడ్డాడు. అతడిలో లోకంపై ప్రేమ, మక్కువ పెరిగిపోయింది. లోక సంబంధ ఆశలు పెరిగిపోయినాయి. కాబట్టి తండ్రి ఇంటి మీద ఉన్న ప్రేమను కోల్పోయి దూరమైపోయాడు అనేది ఒక అంశంగా చూసాం. రెండవదిగా మనం ఏం చూసామంటే, ఒక ఇంటిలో నుంచి ఒక వ్యక్తి బయటకు వెళ్ళాడంటే అది కొంతమేరకు ఆ కుటుంబ సభ్యుల బాధ్యత కూడా ఉంటుంది. అందులో మనము తన అన్న యొక్క బాధ్యత గురించి మనం చూసాం. అన్న యొక్క బాధ్యత తమ్ముడి విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంది, పట్టింపు లేదు. కయ్యను వంటి స్వభావం కనబడుతుంది అతనిలో. నేనే నా తమ్మునికి కావలివాడనా అన్నట్టుగా ప్రవర్తించినటువంటి ప్రవర్తన అన్నది. అందుకని ఆ తమ్ముడి మీద తను సరైనటువంటి శ్రద్ధ చూపలేకపోయాడు, ప్రేమ చూపలేకపోయాడు. ఆ తమ్ముడు తప్పిపోయే బలహీన పరిస్థితుల్లో గద్దించి కానీ, హెచ్చరించి కానీ, లేకపోతే సరిచేసి కానీ, ఆదరించి కానీ, దగ్గర తీసుకుని మాట్లాడేట్టుగా కానీ మనకు ఈ ఉపమానం కనబడదు. ప్రభు చెప్పినటువంటి ఉపమానం చాలా చిన్న స్టోరీ లాగా ఉంటుంది, కానీ అందులో పరిశుద్ధాత్మ ద్వారా మనం చూడగలిగితే అనేకటువంటి సత్యాలు మనం కనుగొనవచ్చును.
ఈరోజు ఇంకొక అంశాన్ని, మూడో అంశాన్ని జ్ఞాపకం చేస్తాను. మరి ఈ సమయంలో మనం చూడబెట్టినటువంటి ఒక ప్రాముఖ్య విషయం దయచేసి గమనించండి. ఎందుకు ఈ చిన్న కుమారుడు తండ్రి ఇల్లు విడిచిపెట్టాడు? అది మనం చూసినటువంటి అంశం. వై? ఎందుకు తండ్రి గృహాన్ని, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నప్పుడు మరి బైబిల్లో సూటిగా ఈ మాట ఏం రాయబడలేదు, కానీ కొంచెం ఆలోచన చేయాలి. వాక్యం ఇప్పుడు కూడా కొంతమేరకు మనము ఆలోచన చేయబద్దులమై ఉన్నాం. ఒక మాట అనుకుందాం. తండ్రి అన్నప్పుడు తండ్రి ఇంటిలో ఏమున్నది అంటే, తండ్రి ఇంటిలో క్రమశిక్షణ ఉన్నది అనే విషయం గమనించాలి. తండ్రి ఇంటిలో ఆస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, సమృద్ధిని భోజనం ఉంది అనేది కాదు ముఖ్యమైనది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేసిన మాట ఇది. ఆయన చెప్పిన తలంపు అది ఏంటంటే, ఈ చిన్న కుమారుడు తండ్రి ఇంటిలో ఉన్నటువంటి డిసిప్లైన్, ఈ ఒక అంశం బాగా గమనించాడు. డిసిప్లైన్, క్రమశిక్షణను నిర్లక్ష్యం చేశాడు. క్రమశిక్షణ అనేది ఎలా ఉందంటే అతనికి చాలా కష్టంగా ఉందన్నమాట, భారంగా ఉంది. ఏంటంటే తండ్రి యొక్క క్రమశిక్షణ. అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో ఉన్న విషయం చెప్తున్నాను, లేదే చెప్పేది నేను. కుటుంబాలలో క్రమశిక్షణ అనేది కోల్పోతున్నాం. అదే రీతిగా సంఘములో, మందిరాల్లో కూడా మనం క్రమశిక్షణ కోల్పోతున్నాం అనే విషయాన్ని ఈ సంవత్సరాంతంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, నా తలంపు కాదు, అది దేవుని తలంపు. ఒకసారి మనం గమనిస్తే ఏమిటి క్రమశిక్షణ అంటే, నేను ఇలా అనుకుంటున్నాను, తండ్రి చాలా క్రమం గలవాడు. ఈ కురవాడు, చిన్న కొడుకు, కొంచెం యవ్వన వయసుకు వచ్చేసరికి ఇలా తీసుకుందాం అంటే, ఇప్పుడు మనం అప్లికేషన్ చేసుకోవాలి. అప్పుడు జరిగిన విషయాలు, అప్పుడు చెప్పిన విషయాలు ఈరోజు నీ జీవితంలో, కుటుంబంలో, సంఘంలో అన్వయించుకొని చూడాలి. లేకపోతే ఈ వాక్యం దేనికి పనికిరాదు. వితౌట్ అప్లికేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో యూస్. దైవవాక్యం ఏదో చదువుకున్నాం అయిపోయింది అనుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. ప్రతి దైవవాక్య సత్యాన్ని మనం ధ్యానం చేసి దానిని మన జీవితానికి అప్లై చేసుకోవాలి, అన్వయించుకోవాలి. అన్వయించుకోకపోతే వాక్యం మనకు అక్కర్లేదండి. ఎందుకు? వై? బైబిల్ చదవడం దేనికి? ప్రసంగాలు వినడం దేనికి? అనవసరమే కదా. కాబట్టి మనము వాక్య ప్రకారముగా నడుచుకున్న వారమై ఉండాలి అనేది చాలా ప్రాముఖ్య విషయం. నేను ఎంత ప్రసంగం చేశాను అది కాదు నాకు ముఖ్యం, నేను ఎంత వాక్యం పాటిస్తున్నాను, ఎంత వాక్యం విన్నాను అనేది నీకు మా ప్రాముఖ్యం కాదు. ఎంతవరకు వాక్యాన్ని నువ్వు పాటిస్తున్నావు, వాక్యం ధ్యానం చేస్తున్నావు, అధ్యాయాలు చదువుతున్నావు. నేను రోజుకి 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదువుతున్నాను, వెరీ గుడ్, మంచిదే. ఎన్నో వాక్యాలు కండత పెడుతున్నాను, వెరీ గుడ్, మంచిదే. కానీ ఎన్ని వాక్యాలు ప్రకారం నువ్వు అడుగుజాడలు ఉన్నాయి, ఏ వాక్య ప్రకారం నువ్వు నడుచుకోగలుగుతున్నావు, జీవించగలుగుతున్నావు, అది చెప్పగలిగితే చాలా మంచిదండి. కానీ చాలామంది జీవితాలు ఎలా ఉందంటే, వాక్యానికి జీవిత నడకకు పోలికలు లేవు. లోకలు చెప్తున్నారు చెప్పేది ఒకటి చేసేది ఒకటని. ఈరోజు క్రైస్తవ జీవితం ఎలా అయిపోయిందంటే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వినేది ఒకటి చేసేది ఒకటి, చదివేది ఒకటి చేసేది ఒకటి. నో అప్లికేషన్. వాక్యాన్ని అనుమించుకొని బ్రతకాలనేటువంటి ఆశపడే విశ్వాసుల సంఖ్య, సేవకుల సంఖ్య కరువైపోయింది. ఉంటే ఉందిలే వాక్యం, అది అట్లా చెప్తాదిలే అన్నట్టుగా మనం ఉన్నవే. కానీ వాక్యాన్ని మనం సీరియస్గా తీసుకొని జీవించే వారుగా కనబడుతున్నామా అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. సో ఇక్కడ ప్రభువు నామములో మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, వయసు కొంచెం వచ్చింది అంతే కదా. మన పిల్లలు కూడా ఎలిమెంటరీ స్కూల్ వరకు ఒక రకంగా ఉంటారు, హై స్కూల్ వరకు ఒకరు ఉంటారు. కొంచెం ఇంట్లో చేరిన తర్వాతనే కొంచెం కాళ్ళను పైకి లేస్తూ ఉంటారు అనమాట. స్టైల్ మారుతుంది, అన్ని రకాలుగా మార్పు వస్తుంది. మాటల్లో,
నడకలో అన్ని రకాలుగా మార్పులు వస్తుంటాయి బిడ్డలో, సహజమే. కానీ ఆ మార్పు అనేది మీ జీవితానికి నష్టం కాకూడదు. అది నేను అనుకుంటున్నాను. ఒకరోజు సాయంత్రం టైం 8 అయింది. జస్ట్ ఇది ఇలిస్ట్రేషన్ చెప్తా అంతే, బైబిల్ లేదు. అక్కడోడు వచ్చాడు, చిన్న కొడుకు వచ్చాడు. అరే అబ్బాయి రారా. హలో డాడీ, ఏంటి టైం ఎంత అయిందిరా? టైమా 8 అయింది రాత్రి. కాలేజ్ ఎన్ని గంటలకు అయిపోయింది? 4:30కి అయిపోయింది. ఎక్కడున్నావు? పో డాడీ, ఊరుకోతున్నాయి. ఎక్కడ పోయావు, ఎక్కడ కూర్చున్నావు? ఇదేనా నీకు పని? మాకు స్వేచ్ఛ లేదా? నాకు ఎవరి వయసు నాకు లేదా? మాకు ఫ్రెండ్స్ లేరా? పొద్దుస్తమాను కాలేజీ ఇల్లేనా మాకు? బాగా చెప్పావులే, బాగా చెప్పావులే. డాడీ కూడా పోయింది ఇప్పుడు. అలా ఉంది. ఇంకో రోజు ఇంటికి వచ్చాడు. దగ్గర రాగానే రైట్ దగ్గర, వద్దు డాడీ దూరంగా కూడా మాట్లాడు. లే దగ్గర హాను అనరా. ఏది పొగవాసన వస్తుంది, ఏ సీట్ తాగుతున్నావు నువ్వు? వాడు ఉండి డాడీ, ఇది మామూలే డాడీ ఇది. ఇంకో రోజు వచ్చాడు, కొంచెం చుక్కవాసన వస్తుంది. ఏరా డాడీ, నువ్వు పిచ్చోడు డాడీ, నీకేం తెలుసు లోకం సంగతి? నువ్వు ముసలోడివి. అరే బాబు, సిగరెట్ తాగితే పైన సిగరెట్ ప్యాక్ మీద ఏం రాస్తుంటుంది? పొగ త్రాగుట ఆరోగ్యమునకు హానికరమని అదే చెప్తుంది కదా. నీ లంగ్స్ పాడైపోతున్నాయిరా, క్యాన్సర్ వస్తుందిరా. వచ్చిందిలే. తాగొద్దు, లివర్ పాడైపోద్ది. పాడిందిలే. డ్రగ్స్ వద్దు, అది లేకపోతే బతకలేదు. ఇట్లా రకరకాల సాకులు చెప్తుంటే ఒకరోజు నాకు అనిపించింది, ఇంకొకటి ఇసుకొచ్చింది. పొద్దుస్తమానం ఈ ముసలోడితో ఏంది? ఇంట్లోంచి బయటకు పోయే ముందు ప్రశ్నలే, ఇంటికి వస్తే ప్రశ్నలే. ఏంటి చెకింగ్? ఏంటిది? ఏంటి మాటలు? ఏంటి ఇంకా నేనేం బానిస్తున్నా ఇంట్లో? నాకు వయసు రాలేదా? నాకు తెలివి లేదా? నేను బిఏ చదవలేదా? ఎంఏ చదవలేదా? సో వేస్ట్, ఇల్లు నాకు వద్దు అని చెప్పేసి డాడీ కమన్ ఆశ్రయాలు ఇచ్చాయి. తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశం వెళ్ళాడు. సో ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తానంటే, ఇంటిలో నుంచి ఒక వ్యక్తి బయటికి పోయాడంటే కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణము, కొంతమంది కుటుంబ సమస్యలను బట్టి ఇంటికి దూరం అయిపోతారు. నా జీవితంలో నేను 17 ఏళ్ళ వయసులో నా ఇల్లు విడిచిపెట్టి ఢిల్లీకి పారిపోయాను. మీకు చెప్పాను చాలాసార్లు, సాక్షులు చెప్తాను. వాట్ హ్యాపెండ్? తిండి లేక కాదు, ఏదో జరిగిపోతుంది. కానీ ఇంట్లో అశాంతి, ఆ సవతి తల్లితో పొద్దున్నేస్తే గొడవలు, గొడ్డు చాకిరి, సమస్యను బట్టి పారిపోయాను. ప్రియులరా, జీవితంలో కూడా చాలామంది సమస్యలు బట్టి పారిపోతారు. ఒకసారి దావీదుకి కూడా తలపు వచ్చింది 55వ కీర్తనలో. ఆహా, గోవలే నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయి, దూరంగా ఎగిరిపోయి అక్కడ హాయిగా ఉందని కదా అనుకుంటాడు. చాలాసార్లు మనం అలాగే అనుకుంటాం. కొంతమంది సమస్యలతో పారిపోతే, ఈ చిన్న కుమారుడు ఎందుకు వెళ్ళిపోయాడు ఇల్లు విడిచిపెట్టంటే బాగా లోతుగా ఆలోచన చేస్తే, తండ్రి ఇల్లు పరిశుద్ధమైనది, తండ్రి ఇల్లు క్రమమైనది. అటువంటి క్రమములో తాను అమర్చుకోలేక, ఇముడ్చుకోలేక, అది తట్టుకోలేక, ఒప్పుకోలేక వెళ్ళిపోయాడు. ప్రియులను గమనించండి, ఈ యొక్క క్రమశిక్షణ అనేటటువంటిది, లేక డిసిప్లైన్ అంటాం ఇంగ్లీష్లో, డిసిప్లైన్ అనేటటువంటిది మంచిదా కాదా అనేది ఈరోజు కొంచెం మీరు ఆలోచన చేయాలి. ప్రియులారా, మనం చూసినట్లయితే ప్రతి శాఖలో కూడా డిసిప్లిన్ ఉంటుంది. ప్రతి శాఖలో, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో క్రమశిక్షణది ఫాలో అవుతారు. ముఖ్యంగా మిలిటరీలో చూడండి, మిలిటరీలో చాలా క్రమశిక్షణ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు లేయాలా, ఎప్పుడు వ్యాయామం చేయాలా, వాళ్ళ డ్రెస్ ఎలా ఉండాలి, వాళ్ళ షూ ఎలా ఉండాలి,
వాళ్ళ క్రాప్ ఎట్లా ఉండాలి, హెయిర్ కట్. ఇక్కడ నేను క్రమశిక్షణలో ఉన్నటువంటి మరి ఒక ప్రాముఖ్యటువంటి మరి బ్లెస్సింగ్స్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక చక్కటి కొటేషన్ ఉంది, నేను చదువుతాను, అది మీ అందరికి ఉపయోగపడుతుంది. డిసిప్లైన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గోల్స్ అండ్ అకంప్లిష్మెంట్ అని జిమ్ అనే వ్యక్తి చెప్పాడు. క్రమశిక్షణ అనేటటువంటిది లైక్ బ్రిడ్జ్ అంట, ఒక వంతెన బ్రిడ్జ్. దేనికి మధ్యలో వంతెన? నీ గోల్స్ అక్కడ ఉన్నాయి. నేను కలెక్టర్ కావాలి, నేను మెడికల్ డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలి, ఎన్నో గోల్స్ నీకు ఉండొచ్చు ఒక విద్యార్థిగా, ఒక వ్యక్తిగా. ఆ గోల్స్ ఉన్నాయి ఎదురుగా. ఇది ఇప్పుడు ఏముందంటే, ఈ గోల్స్కి నువ్వు రీచ్ అవ్వాలంటే, నీ గోల్స్ తీర్చబడాలంటే, నెరవేర్చబడాలంటే వారిదేంటి? అక్కడ గోల్స్ ఉన్నాయి, నాకు ఒక కోరిక ఉంది, ఆ గోల్ని చేరుకోవాలి. ఇప్పుడు నాకు బ్రిడ్జి కావాలి. ఏంటి ఆ బ్రిడ్జి చెప్పండి? క్రమశిక్షణ. గోల్ ఉంది, నాకు ఆశ ఉంది, చేరాలని ఉంది, కానీ బ్రిడ్జ్ క్రమశిక్షణ లేకపోతే ఆ గోల్ నేను రీచ్ కాలేదు, చేరాలన్నమాట. ఏదైనా తీసుకోండి. కాబట్టి క్రమశిక్షణ అనేటటువంటిది ఏం చేస్తుంది అని అంటే, నీ గోల్స్, నీ యొక్క గురిని చేరేదానికి ఒక బ్రిడ్జ్ లాగా ఈ యొక్క డిసిప్లైన్, క్రమశిక్షణ అనేది ప్రియులారా పనిచేస్తుందనే విషయాన్ని గమనించండి. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తాను. క్రమశిక్షణ అంటే చాలామందికి ఇష్టమే ఉండదు. క్రమశిక్షణ అంటే కొంచెం నొప్పిగా ఉంటుంది. ఒకవేళ మీ మమ్మీ డాడీ, అరే 10th క్లాస్ చదువుతున్నారా, 8 దాకా పడుకుంటే ఎట్టా, 4 గంటలకు లేయి అంటే, ఉండు మమ్మీ, ఉండు డాడీ, పెయిన్. ఇన్ని గంటలు చదవాలి, పెయిన్. ఈ రకంగా నువ్వు ఆహార విషయాలు నియమాలు పాటించాలి, ఏదంటే తినకూడదు, ఎగ్జామ్స్ వస్తున్నాయి, డిసెంట్రీ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, ఎందుకు వచ్చిన సమస్య, బీ కేర్ఫుల్. అరే వాళ్ళు బిర్యానీ తింటారా, మమ్మీ నేను తినాలా, అరే ఇప్పుడు కాదురా, తర్వాత తిందులే, తినాలా, తింటాడు, ఇంకంతే, పడలేదు, ఏం ఎగ్జామ్లో పాడలేక. ఇది క్రమశిక్షణ అనేటువంటిది అంత సింపుల్గా వచ్చేది కాదు, సంతోషంగా జరిగేది కూడా కాదు. అందులో నొప్పి ఉంటుంది. క్రమశిక్షణ అంటే నొప్పే. ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే, ద పెయిన్ ఆఫ్ డిసిప్లైన్ ఈజ్ ఫార్ లెస్ దాన్ ద పెయిన్ ఆఫ్ రిగ్రెట్. మళ్ళీ చెప్తాను, మీకు అర్థం చెప్తాను. ద పెయిన్ ఆఫ్ డిసిప్లైన్ ఈజ్ ఫార్ లెస్ దాన్ ద పెయిన్ ఆఫ్ రిగ్రెట్. అంటే నువ్వు తప్పు చేసి, పొరపాటు చేసి, ఒకవేళ అనుకుందాం, నువ్వు నాకు ఒక డ్రైవర్ గుర్తుకొస్తున్నాడు. సీసన్ ప్రాజెక్ట్లో నాన్న అక్కడ పనిచేసినప్పుడు ఆ ప్రాజెక్టు ట్రక్స్ ఉన్నాయి, దాని డ్రైవర్ ఉండేవాడు. నేను 10th క్లాస్ చదివినప్పుడు ఆ డ్రైవర్గా పనిచేసే అతను నాతో ఏమన్నాడు, ఇప్పుడు నాకు గుర్తు ఏమిటంటే, బాబు బాగా చదువుకోను ఆయన, నేను మా నాన్న కూడా CAA, కానీ చదువుకోవడం చేయలేక తిరిగి నేను పాడైపోయి నాకు ఈ గతి పట్టింది, నువ్వన్నా చదువుకో బాగా అని అన్నాడు. అంటే ఇప్పుడు అతను రిగ్రెట్ అవుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఏమని? నేనే చదివి ఉంటే, మా నాన్న CI గారు, అన్నీ ఉన్నాయి, అధికారం, డబ్బు ఉంది, హోదా ఉంది, కానీ నిర్లక్ష్యం చేసి చెడు తిరిగి ఈరోజు ఏం బతుకైంది? కాకి చొక్కా వేసుకొని, ఆ రోజు డ్రైవర్ అటువంటి వాళ్ళు ప్రాజెక్ట్లో పనిచేసేవాళ్ళు, కాకి చొక్కా, వంటి నిండా కూడా ఆయా మరకలో. ఇది డ్రైవర్ వేషం అప్పట్లో 1969లో. అర్థమవుతుందా? రిగ్రెట్. అయ్యో, నేను చదువుకుంటే బాగుండే, క్రమంగా ఉంటే బాగుండే, మా మమ్మీ మాట, మా డాడీ మాట వింటే బాగుండే అనుకొని మీరు బాధపడేటువంటి సమయం వస్తుంది. కొన్నిసార్లు మా సేవకుడు చెప్పిన మాట మేము వినలేదే, అంకుల్ చెప్పిన మాట మేము వినలేదే, అన్న చెప్పిన మాట మేము వినలేదే అని పశ్చాత్తాపడతారు. వై అంటే అది నొప్పి. ఎందుకు వచ్చిందని నొప్పి అంటే, క్రమశిక్షణ నీలో లోపించింది. క్రమానికి నువ్వు దూరం అయిపోయావు, క్రమం విడిచిపెట్టావు.
నీకు కష్టమైందని, బాధ అయిందని క్రమానికి దూరం అయిపోయావు. పిల్లలు గమనించండి, ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే, కొటేషన్ అర్థం ఏంటంటే, ఆ రోజు పశ్చాత్తాపడే నొప్పి కంటే కూడాను క్రమశిక్షణలో ఉన్న నొప్పి కొంచెమే. అది గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైందా? అంత అయిపోయి అయ్యో అని బాధపడే ఆ బాధ కంటే, ఆ నొప్పి కంటే ఇప్పుడు నువ్వు నడవలసిన క్రమశిక్షణ మార్గంలో ఉన్న నొప్పి ఉంది చూసారా, అది తక్కువే. మీకు ఏది కావాలి? అంత అయిపోయి అయ్యో అనుకుని నొప్పి కావాలా? లేదండి. దేవుడి క్రమశిక్షణలో, కుటుంబ క్రమశిక్షణలో, మందిరం యొక్క క్రమశిక్షణలో, వాక్యం యొక్క క్రమశిక్షణలో అది కొంచెం నొప్పి బాధైనా కూడా నేను క్రమశిక్షణలోనే వెళ్ళాలని కోరుతున్నాను అనుకుంటున్నారా? లేదా? అది మీ యొక్క ప్రశ్నగా పెట్టుకోండి. చాలామందికి క్రమశిక్షణ ఇష్టం లేదు, స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛ. ఈరోజుల కుటుంబాల్లో చాలా భయంకర పరిస్థితి వచ్చేసండి. బిడ్డలకు స్వేచ్ఛ పోయింది. బిడ్డలకు స్వేచ్ఛ పెరిగిపోయింది. అడగకూడదు ఎవరు. ఒకప్పుడు ఫారిన్ కల్చర్, అమెరికా దేశం, యూరోపియన్ దేశాలు, యూరోప్లో ఉన్న దేశాల్లో ఉన్న కల్చరు ఈరోజు దానికి మించిపోయిన కల్చరు, నాగరికత అనే పేరుతో మన దేశంలో, మన రాష్ట్రంలో, మన పట్టణాల్లో, నగరాల్లో వ్యాపిస్తుపోతున్నాయండి. చాలా ఘోరంగా ఉందండి, చాలా ఘోరం. ఒక్కొక్కసారి వింటుంటే గుండె పగిలిపోతుంది. ఏమవుతుంది ఈ లోకం, సమాజం ఏమవుతుంది, కుటుంబాలు ఏమవుతాయి? క్రమశిక్షణ లోపం. ఒక భక్తుడు నాడు, సంఘంలో ఏముంటుందంటే ఈ రోజుల్లో లోకంలో ఏముందో అదే సంఘంలో కూడా ఉంటుందట. అర్థమవుతుందా? లోకములో ఏమైతే ఉందో అది క్రమంగా ఏమవుతుందంటే సంఘము లోపలికి వచ్చేస్తుంది. ఈరోజు సంఘంలో కూడా క్రమశిక్షణ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఎక్కువ మందికి పెద్ద ఇష్టం ఉండదు. నాకేం చెప్పేది ఏంది? నాకు చెప్పేది ఏంటంటే, లేదా తత్వం నీలో ఎదురు కనకపోయి పక్క పోయి అనుకోవడంలే, వెనకనుకోవడం. నువ్వు ఎందుకు చెప్పారు? నీకు ఎందుకు హెచ్చరించారు? అది నీ మంచి కోసం కాదా? అది నీ ఆరోగ్యం కోసం కాదా? అది నీ ఆత్మీయ క్షేమ కోసం కాదా? డెవిల్ అంటాడు, డైవర్ట్ చేస్తాడు. డెవిల్ డైవర్ట్స్ యువర్ మైండ్. ఆ సహోదరుడికి నోటి ఇష్టంలే, ఆ సహోదరికి నోటి ఇష్టం, అందుకే అట్లా మాట్లాడింది, అట్లా హెచ్చరించింది. అసలు మీరు రమణి అంటే రమణి, ఆయనకి మీ మీద అసలు ప్రేమ ఉంది? అసలు ఉంటే అట్లా మాట్లాడతాడా? అట్లా అంటాడా? అట్లా గద్దిస్తాడా? ఇది కథ. నేనేది బాబు, మంచి అయినా చెడ్డైనా కూడా కొంచెం ఓర్పుతో, ఓపికతో కూర్చొని ఆలోచన చేస్తే బాగుంటుంది. స్టాప్ అండ్ థింక్ అండ్ ప్రొసీడ్. ఆగండి, ఆలోచించండి, ముందుకు సాగండి. ఈరోజు మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఆగేది లేదు, ఆలోచించలేదు, పోయి దమ 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 దమ. అబ్బో సంగమా, ఓ విశ్వాసి, నేనైనా నువ్వైనా కూడా మనకున్నటువంటి జబ్బు అది, జబ్బు, పెద్ద జబ్బు అది. క్రమశిక్షణలో నొప్పి ఉంటుంది, క్రమశిక్షణలో గాయాలుంటాయి, క్రమశిక్షణలో కొంత ఖర్చు ఉంటుంది కూడా. అదే సమయంలో అదే క్రమశిక్షణ నీకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి, దేవుని సంఘానికి కూడా ఎంతో ఆశీర్వకరంగా అది మార్చబడుతుందని సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లరా. కాబట్టి గమనించాలి. ఇక్కడ క్రమశిక్షణ అన్నప్పుడు మొదటిగా వ్యక్తిగత క్రమశిక్షణ ఒకటి ఉంది. నీ పర్సనల్ లైఫ్ అనుదినము ఎలా నడుపుకుంటున్నావు, అది ఒక క్రమశిక్షణ. రెండవది కుటుంబంలో ఉన్నటువంటి క్రమశిక్షణ, అదొక భాగం. మూడవది దేవుని మందిరము, సంఘం ఉన్నటువంటి క్రమశిక్షణ, అది మూడవ భాగము. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము ప్రియులారా, వ్యక్తిగత క్రమశిక్షణ, కుటుంబ క్రమశిక్షణ, సంఘ క్రమశిక్షణ మనం కలిగి ముందుకు సాగవలేను, ముందుకు వెళ్ళాలి. చూడండి, ఇక్కడ ఒక ఈ క్రమశిక్షణలో కలిగినటువంటి మేలులేంటి?
క్రమశిక్షణలో ఉంటే మంచిదా, క్రమశిక్షణ లేకుండా బతికితే మంచిదంటే ప్రతి ఒక్కడు ఓటేస్తారు. క్రమశిక్షణ ఉండాలి అండి, అదే మంచిది అంటారు. కానీ వింటే కదా, ఇక్కడ ఈ క్రమశిక్షణ కనుక మనం కలిగి ఉన్నట్లయితే ఇంటిలోనైనా వ్యక్తిగతంగానైనా మందిరంలోనైనా అది మన యొక్క జీవితాల్లో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని పెంచుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇట్ క్రియేట్స్ ఎ హెల్దీ అట్మాస్ఫియర్. నీ ఇంట్లో కావచ్చు, మందిలో కావచ్చు, గమనించండి. క్రమశిక్షణతో కూడినటువంటి స్థలములో, సంఘములో ఏముంటుందంటే ఆరోగ్యకరమైనటువంటి చక్కటి ఆత్మీయ వాతావరణము ఉంటుంది. నాకు పాత నిబంధన గుర్తుకొస్తుంది. జస్ట్ ఒక మాట, దేవుడు మోషేతో ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు. దేవుని యొక్క నాలెడ్జ్ ఎంతదో మనకు అర్థం కాదు. సృష్టిని చేసినవాడు, ఆకాశమును గుడారముగా ఏర్పాటు చేసినవాడు దేవుడు. ఇంత గొప్ప దేవుడు మోషేతో, మోషే, నేను మీ మధ్య నివసించినట్లుగా, నా ప్రజలతో సహవాసం చేయనట్లుగా ఒక ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడు టోటల్గా పూర్తిగా ఎక్కడ కూడా ఒకటి మిస్ కాకుండా దేనికి ఏ లోహం వాడాలి, ఏది ఇత్తడితో చేయాలి, ఏది ఇనుముతో చేయాలి, ఏది బంగారుతో చేయాలి, ఏది ఏ చెక్కతో చేయాలి, కొలతలు ఎంత, పొడుగు ఎంత, వెడల్పు ఎంత, ఎత్తు ఎంత, సంఖ్య ఎన్ని వాడాలి అన్నీ చెప్పాడు. చెప్పేవాడు వేటి స్థానములో దానిని చెప్పండి అమర్చమన్నాడు. ద్వారం, ఒక ద్వారం అంటే ఎంట్రన్స్ ఒకటి ఉంది, ఒకే మార్గం. అది లోపల రంగాల్ని పిల్లల ఇత్తడి స్తంభం, తర్వాత బలిపీఠం. లోపలికి వెళితే పరిశుద్ధ స్థలంలో ఇదిగో దీపస్తంభం ఇక్కడ ఉండాలి, సముఖపురుల వల్ల అక్కడ ఉండాలి. ఏమండి, అతి పరిశుద్ధ స్థలంలో మందసము, కరుణపీఠం ఇలా ఉండాలి. టోటల్గా దేవుడు చెప్పాడు, ఏది ఎక్కడ ఉండాలో అది చెప్పాడు. మోషే దాని అతడు అలాగ చేశాడు. మోషే దేవుని కార్యమును సంపూర్ణము చేశాడు. దయచేసి గమనించండి. హెబ్రీ పత్రిక అంటాడు, ఆ మాదిరి చేయుటకు నీవు జాగ్రత్త పడము అంటాడు. ఇది డిసిప్లైన్, ఇది మన యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. క్రమశిక్షణతో జీవించే జీవితాలు, క్రమశిక్షణ కలిగిన జీవితాలు మన యొక్క ప్రాస్పరిటీ, అభివృద్ధికి అవి ఖచ్చితంగా కారణమవుతుంది. క్రమశిక్షణ ఏమి లేదు. ఎట్లాగంటే చదివావు, కాసేపు ఇది, కాసేపు అది, కాసేపు నిద్రపోయి పరీక్షలో మార్కులు వచ్చాయంటే పాస్ మార్కులు రాలే. నీకు మంచి మార్కులు రావాలంటే సిస్టమేటిక్గా, క్రమముగా ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి, ఎంత చదవాలి, ఎప్పుడు చదవాలి, అవన్నీ కూడా క్రమశిక్షణతో నువ్వు ఏర్పాటు చేసుకొని చదివితే నువ్వు గోల్స్ రీచ్ అవుతావు, అభివృద్ధి పొందుతావు, మంచి మార్క్స్ పొందుతావు. అంతేకాదు, ఇంకొక మాట ఏంటంటే, క్రమశిక్షణతో ఉన్నటువంటి ఇల్లు కానీ, దేవుని పెట్టిన గృహాలు, మందిరము కానీ, సంఘము కానీ, అది దేవునికి మహిమకరముగా ఉండును. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, ఈ కుమారుడు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఎందుకు తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, దూరం వెళ్తే నాకు కలిగినటువంటి ప్రేరణ భావం ఏంటంటే, ఆ తండ్రి యొక్క క్రమశిక్షణ చర్యలకు తట్టుకోలేకపోయాడు. తన కోరికలకు తండ్రి చెప్పే మాటకు తేడాలు వస్తున్నాయి. మరే నువ్వు ఇట్లా టైంకి రావాలా, చదువుకోవాలా, బ్యాడ్ ఫ్రెండ్స్ ఫెలోషిప్ ఉండకూడదు. ఎన్ని మంచియే, కానీ ఆ కుర్రోడికి ఆ వయసులో వాళ్ళ డాడీ ఒక విలన్లా కనబడుతున్నాడు. అవును, ఈ రోజుల్లో కుర్రోళ్ళకి వాళ్ళ మమ్మీ ఒక విలను, డాడీ ఒక విలను, కానీ వాళ్ళలో ఉన్న ప్రేమ ఎందుకు అంటున్నారో, ఎందుకు చెప్తున్నారో, ఎందుకు గద్దిస్తున్నారో తెలియదు. అలాగే సంఘంలో కూడా ఇతర సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు, వ్యక్తిగతంగా నిన్ను ఏదైనా విషయంలో హెచ్చరిస్తే వారు నా మీద అన్నారని బాధపడుతున్నవే కానీ అలా అనుటలో వారు కలిగినటువంటి దైవికమైనటువంటి ప్రేమ, ఉద్దేశం గుర్తిస్తున్నారా? చాలా కష్టంగా ఉంది. ఈరోజు నిజం చెప్తున్నా సేవకుడిగా, ఎవరికి నేను చెప్పాలంటే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. వై అంటే పీపుల్ ఆర్ నాట్ దే హ్యావ్ నో విల్లింగ్ టు లిసన్. ఇష్టం లేదు అంతా. ఇది అంటే
మా స్వేచ్ఛ మాదండి, మా స్వేచ్ఛ మాది, నువ్వెవరు మా చెప్పడానికి? ఏమండి, సంఘము ఎలా అభివృద్ధి పొందుతుందండి? సంఘము ఎలా క్షేమాభివృద్ధి పొందుతుందో చెప్పండి. మోషే దినములలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారం అన్ని రకాలుగా అన్ని వస్తువులు తయారు చేసి కొలతల ప్రకారంగా చేసినప్పుడే ఆ గుడారమును దేవుని మహిమ నింపినది. అది గుర్తుపెట్టుకోండి. దేవుని మహిమ నీ కుటుంబంలో, వ్యక్తిగతంగా, సంఘంలో నింపబడాలంటే దేర్ షుడ్ బి డిసిప్లైన్. కానా వివాహంలో రాక్షసం అయిపోయింది. యేసు ప్రభు తన మహిమ గల సూచిక జరిగించాలంటే ఒక క్రమశిక్షణ కావాలి. ఏ క్రమశిక్షణ అంటే మాట వినే పనివారు అక్కడ ఉండాలి, చెప్పిన పని చేయాలి, బాణలో నీళ్ళు నింపాలి, నింపమంటే నింపాలి, తీసుకోవాలి. దెన్ ఓన్లీ దేవుని యొక్క మహిమ కనబడుతుంది. ఈరోజు మనం ఎట్టున్నామంటే నా ఇష్టం ప్రభువా, నా ఇష్టం వచ్చినట్టు వస్తా, నా ఇష్టం వచ్చినట్టు పోతా, నీ మహిమ నాకు కావాలా. పిచ్చి మాట అది. నెవర్ ఎప్పటికి రాదు అది. సంఘంలో ఎందుకు ఉజ్జీవం లేదు? సంఘంలో ఎందుకు దేవుని మహిమ కనబట్టలేదు? ఎందుకు నీ విశ్వాస జీవితంలో, నీ కుటుంబంలో దైవికమై కనబట్టలేదంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే దేవుని యొక్క వాక్య క్రమశిక్షణకు నువ్వు పెడచేయబెట్టేశావు. ఇంట్లో వాళ్ళు చెప్పకూడదు, ఒక అన్నో ఒక అక్కో చెప్పకూడదు, సేవకుడితే అసలు చెప్పకూడదు, మాకు అసలు చెప్పకూడదు. ఇలాంటి మనసు నీకు ఉంటే నీ ఆత్మీయ జీవితం దారి తప్పుతుంది, గాడి తప్పుతుంది. పిల్లరా, నాకు ఒక చిన్న దృశ్యం కళ్ళ ముందు కనబడుతుంది. ఏంటంటే రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ట్రైన్ ఎక్కుతాం. ట్రైన్ ఎలా ప్రయాణం చేస్తుంది చెప్పండి? రైలు పట్టాల మీద పోతుంది, ఓకేనా? ఇప్పుడు గూడూరులో బయలుదేరిన ట్రైను హైదరాబాద్కి పోతుంది అనుకోండి. నెల్లూరు దాకా బాగున్నాయి పట్టాలు, కావలి దాకా బాగున్నాయి, ఒంగోలు దాకా బాగున్నాయి. దాటిన తర్వాత ఇట్టున్న పట్టాలు కొంచెం పక్కకు వచ్చేసాయి. ఏమవుద్ది చెప్పండి? పడిపోద్ది, డెరైల్మెంట్ పడిపోద్ది. ఎందుకు రైలు పడిపోయిందంటే ఏం రాస్తారు న్యూస్ పేపర్లో? పట్టాలు తప్పిన రైలు బండి, ఇంతమంది చచ్చారు, ఇంతమంది గాయాలు. న్యూస్ ఏమైంది? రైలు పట్టాల కంటే దాని క్రమం తప్పిందనమాట. ఎంత ఆ మెజర్మెంట్ డిస్టెన్స్ శ్యామకు బాగా తెలియాలి ఎంత ఉందో. నేరో గేజ్, బ్రాడ్ గేజ్ ఉంటాయి కదా, ఇంతే ఉండాలా, ఎక్కువ కాకూడదు, చెప్పండి, తక్కువ కాకూడదు. అది క్రమశిక్షణ అంటే. నేను అడుగుతుంటే నాకు ఇది గుర్తుకొచ్చింది. క్రమశిక్షణ అంటే నువ్వు ఇక్కడి నుంచి విజయవాడ కాదు, ఢిల్లీకి పోయినా, ఎక్కడ పోయినా కూడా ఆ బ్రాడ్ గేజ్ పట్టాల మధ్య దూరము ఖచ్చితంగా ఉండాలి. అందుకని అప్పుడప్పుడు ఎండాకాలంలో రైలు పట్టాలు వ్యాకోచిస్తాయి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చలికాలం, మంచు కాలంలో అవి కుర్సైపోతాయి, సంకోచిస్తాయి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ ఈ రైలు పట్టాలు చెక్ చేస్తూ ఉంటారు, చూస్తుంటారు. తేడా వస్తే వెంటనే అడ్జస్ట్ చేస్తారు పిల్లరా. కాబట్టి ప్రభువులో చెప్పే మాట ఏంటంటే మన జీవితంలో కుటుంబం కావచ్చు, వ్యక్తిగత కావచ్చు, సంఘం కావచ్చు, రైలు పట్టాల వంటి క్రమశిక్షణ, క్రమమైన పద్ధతి లేకపోయినట్లయితే బండి పడిపోవడం ఖాయము. ప్రమాదం జరగడం ఖాయమే, నష్టపడడం ఖాయమే. అర్థమవుతుందా? ఈరోజు యువకులు పట్టాలు తప్పిన రైలు బండిలాగా మారిపోతున్నారు. పెద్దలు కూడా అలాగే ఉంటున్నారు, సంఘ పరిచయం అలాగే ఉంటున్నాయి. పిల్లరా, ఏంటి పట్టాలంటే దేవుని వాక్యమే మనకు రైలు పట్టాలు. దేవుని చెప్పే మాటకు కుడికైనను ఎడమకైనా మనము తిరగకుండా వెళ్ళాలి. మరియమ్మ అనింది మాట ఏమని? ఆయన మీతో చెప్పునది ఆయన చెప్పే చేయండి. మీ సలపులు కాదు, నీ సలహాలు కాదు, మీ జ్ఞానం కాదు, మీ ఆలోచనలు కాదు, మీ డిగ్రీలు కాదు. అయ్యా పరివారులారా, అదిగో యేసు అక్కడ ఉన్నాడు, ఆయన మీతో చెప్పొచ్చు. దట్స్ ఆల్. అదే క్రమశిక్షణ అంటే. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సంఘంగా చూసుకున్నట్లయితే, కుటుంబం నాకు పక్కన పెట్టండి, అది మీరు చెక్ చేసుకుని, నెక్స్ట్ వ్యక్తిగత క్రమశిక్షణ అది మీరు చెక్ చేసుకోండి. కానీ సంఘం గురించి 2 మాటలు చెప్పాలి. నేను వయసులో భయపడుతున్నాను. కొన్ని విషయాలు ఎట్లున్నాయంటే
దాన్ని బాధ ఉంటుంది, కొన్నిసార్లు ఇర్రిపేరబుల్, రిపేర్ చేయలేనేమో అన్నట్టుగా ఉంది. నేను కాదు, మీరే చేయండి సంఘానికి. ఎందుకంటే అనేక విషయాల్లో మనము ఈ క్రమశిక్షణ అనే విషయానికి క్రమక్రమంగా దూరం అయిపోతున్ననిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని మందిరం రావాలా, క్రమశిక్షణ ఏంటి? ఆలోచన చేసుకో. నేను జవాబు చెప్పను, మీరు చెప్పాలా. నువ్వు దేవుని ఇంటికి రావాలి, అది బైబిల్ క్లాస్ కావచ్చు, సంఘ ప్రార్థన కావచ్చు, సిస్టర్స్ ప్రార్థన కావచ్చు, ఆరాధన సమయం కావచ్చు, స్పెషల్ మీటింగ్ కావచ్చు. ఎలా, ఎప్పుడు రావాలి? క్రమశిక్షణ ఏంటి? అయ్యా మీరు చెప్పుకోండి అమ్మా, నేను చెప్తే మీరు నమ్మి ఇట్లా చూస్తారు మళ్ళా. అందుకే మీరు చెప్పుకోండి, జవాబు ఆన్సర్ యువర్ సెల్ఫ్. నీవే జవాబు రాసుకో మనసులో. ఎగ్జామ్ పోవాలి, టైం 9:30 ఎన్ని పోతారు? 10:30కి, 10కి, 9:40కి కుదరదే. కొన్ని పరీక్షల్లో 1 minute కూడా తేడా రాకూడదంట. అర్జున్ డేట్ ఉంది, మూసేస్తాడు గేట్స్. సిద్దిపేటలో ప్రకాష్ అదే చేస్తాడట, లేట్ వచ్చాడు గేట్ బయటే. ఒకసారి మనం ఏదనుకున్నాం, మళ్ళీ అందరూ వచ్చి లబోది బతుకున్నా అన్నా ఎట్టగనా వద్దన్నా సరే మీ ఇష్టపడి. ఒక టైంలో లేండి, ఇప్పుడు కాదు. కొన్ని సంఘాలు అట్లాగే చేస్తారు. మన వచ్చిన మంజిత్ పాల్ గారి విషయం అనేది విన్నాను నేను. టైంలో ఇన్సైడ్ రాకపోతే అవుట్ సైడే. ఇప్పుడే అవుట్ సైడ్ దేవుడినా మాకు లైవ్ ఉందిగా. ఈ అలవాటు పెరిగిపోయింది బాగా. దేవుని ఇంటికి వద్దాం, దేవుని మందిలో కూర్చుందాం, దేవుని మందిలో కలిసి సహవాసం చేద్దాం, కలిసి పాటలు పాడదాం, వాక్యం విద్దాం, ఆరాధిద్దాం, ఇవన్నీ పోతున్నాయి క్రమక్రమంగా. ఈ సంవత్సరాంతములో ప్రభునితో మాట్లాడుతున్నది, నాతో మాట్లాడుతున్నది. ప్రియులారా, నీ జీవితంలో సంఘ విషయంలో, మందిర విషయంలో పాటించేటటువంటి క్రమశిక్షణ ఎలా ఉంది? నెక్స్ట్ వస్తారు, ప్రార్థన, వాక్యం వింటారు, బస్ కళ్ళు తెరిచి చూసరిగా 5 మంది బుద్ధిగల కన్యకలు, 5 మంది బుద్ధిగల కన్యకలు మాగిపోయింటారు. ఒక్కోసారి డౌట్ వచ్చేది, ఒకసారి ఏమి పిల్లలు ఎత్తమంటారా, నేనున్నాను ఇక్కడే మిగిలిపోయాను అక్కడ, అందరూ ఎత్తపెడిపోయారు, నేను ఒక్కడే మిగిలిపోయిన ప్రభా ఏంటో అనుకొని ఒకసారి నిజంగా కంగారు పడ్డాను. ఎందుకంటే అంతమంది లేరు. క్రమశిక్షణ, అది క్రమశిక్షణ. అందుకే న్యూ ఇయర్లో మనం ఏం చేయాలంటే, ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ప్రార్థన వాక్యం వినడమే కాదు, ప్రార్థన ముగించే వరకు ఉండాలి. కష్టమా? ఇంట్లో ఉండండి, ఇంట్లో ఉండండి. ప్రార్థన కూటమైనప్పుడు ప్రార్థన చేయకుండా ఎందుకు వస్తున్నావు? నువ్వు వచ్చేది కేవలం వాక్యం వినిపోదామనా, లేక కలిసి ఏక మనసుతో ప్రార్థన చేయాలని భావనతో వస్తున్నావు నువ్వు? ఇంకో మాట రాసి పెట్టుకోండి, మీరు ఎవరనుకున్న పర్లేదు. మీ అనుదిన జీవితం ఒకసారి క్యాలెండర్ చెక్ చేయండి. సంవత్సరం అంతట్లో కూడా ఒక్కసారి కూడా వినండి, ఒక్కసారి కూడా ఏ ప్రార్థనలో కూడా కలుసుకున్నటువంటి గొప్ప విశ్వాసులు కూడా ఉన్నారు. వాళ్ళు గొప్ప విశ్వాసులే. ఏ రోజు ఒక బ్రదర్స్ ప్రార్థన కూలి ప్రార్థన చేసే అనుభవం లేదు, సిస్టర్స్ ప్రార్థన కలిసి ప్రార్థన చేసేది లేదు, చైల్డ్ ప్రేయర్లో ప్రార్థన చేసేది కనబడదు, సంఘంలో కలిసి ప్రార్థిస్తే లేదు. గొప్ప విశ్వాసులు మనం మళ్ళీ. ఏది క్రమశిక్షణ? కాబట్టి పిల్లలు గమనించండి, మన జీవితంలో సంఘ విషయంలో, మందిర విషయంలో ఎంతవరకు మనము క్రమశిక్షణ అనేది, డిసిప్లిన్ అనేది పాటిస్తున్నాము, ఎంతవరకు క్రమశిక్షణకు మనము లోబడుతున్నాము. మీకు క్రమశిక్షణకు హెచ్చరికలు చేయడానికి, వినడానికి మీకు ఇష్టమేనా? మనసు చెప్పుకోండి. జవాబు. మన క్రమశిక్షణ దేవుని ఇంటికి వచ్చే విషయంలో ఎలా ఉంది? ప్రార్థన కూడికలకు, ఆరాధనకు వచ్చే విషయంలో ఎలా ఉంది మన క్రమశిక్షణ? దేవునికి ఇచ్చే విషయంలో క్రమశిక్షణ ఎలా ఉంది? దేవునికి ఇచ్చే విషయంలో క్రమశిక్షణ ఎలా ఉంది? నేను మీ డబ్బు కోసం చెప్పడంలే. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎవరి ఖజానాకి వాళ్ళే బాసులు అయిపోయారు. ఎవరి ఖజానాకి వాళ్ళే బాసులు. దేవుని ఇంటిలో ఇచ్చేటటువంటి అలవాటు గాడి తప్పిపోయింది. నా ఇష్టం, నేను ఒకరు పంపుతాను, చేస్తాను. అరే బాబు, ఇక్కడ ఎన్ని సమస్యలు, ఎన్ని అక్కర్లు, ఎన్ని సేవలు జరుగుతున్నాయో
అది గమనించుకోవడంలే. ఎక్కడికో ఎవరికో ఇతరులకు సాయం చేయడం చెప్పను. నేను చాలామంది సాయం చేస్తాను సేవకులకి, సంస్థలకి. ముందు నీ సొంత ఇంటిని భద్రపరచుకోవాలి. ఇది నాకు ఒక అలవాటు పెరిగిపోయింది. ఒక ఇంట్లో ఒక 3 ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటే సపరేట్ మందిని పెట్టేసుకుంటారు. ఎందుకంటే అరే నీకు 2 లక్షలు, నాకు 1 లక్ష, ఇంకో 1 లక్ష, మొత్తం 2 లక్షలు అయినాయి. 4 లక్షలు, 4 × 10 ఎన్ని లక్ష భాగం 40,000. ఈ 40,000 ఎవరికో ఇచ్చినందుకు మనమే పెట్టుకుందాం. ఇంట్లో ఆ డబ్బు మనమే వేసుకుందాం, మనమే డెవలప్ అవుదాం. దేవుని పిలుపు ఏం కనపడదు, దేవుని చిత్తం ఉండదు అక్కడ, స్వార్థం. పిల్లరా, నేను ఒక మాట చెప్తున్నాను, దేవునికి ఇచ్చే విషయంలో క్రమశిక్షణ ఉన్నదా? జయస్దాస్ గారి అనుభవం నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేశాను. నాకు పెళ్ళైన తర్వాత థైరాయిడ్ జబ్బు వచ్చి 2 నెలలు 3 నెలలు ఉద్యోగానికి లాస్ ఆఫ్ పే, జీతాలు లేకుండా సెలవు పెట్టుకొని మనసులో పడి ఉన్నా. అప్పుడే సేవకు వచ్చిందండి. అప్పుడు జయశాస్త్రి గారు నా ఇంటికి వచ్చాను. ఆయన ప్రేమపూర్వకంగా పలకరింపు ఏంటంటే, రవి జీతం లేదు కదా, ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు? నేను చెప్పి నాకేం లేదు, ఏం చేస్తున్నావు? ఈరోజు కొంతమంది ఆర్థిక సమస్యకు వచ్చి అడిగితే ఇస్తావా అంటారేమో, వద్దు అదొద్దు. కానీ అన్న ప్రేమపూర్వకంగా అడిగాడు, రవి ఎట్లా చేస్తున్నావు నాన్న అని అడిగాడు. అన్న ఏం లేదన్నా, నాకు ఒక చిన్న స్పార్క్ అని ఒక చిన్న స్కూటీ ఉంది, అది అమ్మేద్దాం అనుకుంటున్నాను అన్న. ఎంత అన్నాడు. నేను ఇంత అని చెప్పాను. ఆయన ప్రార్థించి, రవి నేను అది కొంటాను, అశోకుల తక్క నాకు బర్త్డేకి ఏదైనా గిఫ్ట్గా కొనుక్కోమంది బండి, నీదే కొంటాను. ఆయనకు అవసరం లేదు నిజంగా చెప్పాలంటే, అది వాడేది కూడా లేదు పాపం, నా కోసమే కొన్నాడు. తరువాత కొంతకాలం తర్వాత మాటలు తెలిసిందంటే, రవి నేను బండి ఇంకా వాడలేదు, ఎందుకంటే ఆ కానుకకు నేను దశమ భాగం మందిరంలో చెల్లించాడు. సేవకుడు మళ్ళీ చూడండి, ఆయన ఎవరు అడుగుతారు? స్పార్కు కొన్నాడు. దేన్ని బట్టి కొన్నాడు? అశోకుల తక్క ఒక 7 లక్షలు ఇచ్చిందనుకోండి. ఆ దినాల్లో 7 లక్షల దశభాగం ఎంత చెప్పండి? 70,000. నేను ఆ దశభాగం చెల్లించలేదు కాబట్టి నేను ఆ బైక్ వాడలేదు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి. దైవజనుల గురించి అనుకోవడం కాదు, వాళ్ళ అడుగుజాడు. నాకు ఇంకో పాట కూడా నేర్పించాడు ఆయన. ఏంటంటే, మా పెళ్ళిన తర్వాత కావలి మేము అటెండ్ అయ్యే ఆ మందిరంలో నన్ను పిలిచాడు. రవి, అప్పట్లో ఏముందండి, 83 పెళ్ళి, ఏదో కొద్దిగా ద్రవ్యం, క్యాష్ గిఫ్ట్స్, కొద్దిగా ఏమిటి పాత్రలు, ఇది స్టీల్ పాత్రలు, బిందులు గిందులు ఇచ్చారు. అన్నాడు ప్రేమపూర్వకనే, రవి నువ్వేం చేయాలంటే నీకు వచ్చినటువంటి కార్లన్నింటిలో దశమభాగం తీసి ఈ మందిరానికి ఇవ్వాలి అన్నాడు. ఏమంటే నీకు వచ్చిన క్యాష్ గిఫ్ట్స్ కావచ్చు, ఈవెన్ వస్తువులు కావచ్చు, మీరు దశమభాగం ఏదని చెప్పి చెప్పుకోకూడదు. కానీ చాలా పాత్రలు అప్పుడున్నటువంటి దీనస్థితిని బట్టి బిందెలు, ప్లేట్ చాలా ఇచ్చేసాం, మనీ కూడా ఇచ్చేసాం. ఎందుకు చెప్తున్నానంటే, మన నాయకులు అలాంటి క్రమశిక్షణలో జీవించినటువంటి నాయకులు, జయస్దాస్ అన్న మా అన్న, నిజమే ఆ అన్నకున్న క్రమశిక్షణలో మనం ఫాలో అయ్యే భాగం ఎంతవరకు ఉంది? ఇచ్చే విషయంలో మనం ఎలా ఉన్నాం? నీ సొంత ఖజానాగా మార్చుకున్నావేమో, జాగ్రత్త, సరి చేసుకుందాం. దేవుని ఇంటిని గురించి ఆసక్తి మనం భక్షించాలి. నేను సేవ ప్రారంభించిన దినం నుంచి ఒకసారి చూసుకుంటే చెప్తున్నాను, చాలా తక్కువ ఇదిలోనే నేను జీవితం గడిపాను సేవలో. అప్పుడేదో కొంచెం అమౌంట్ బ్యాంకులో ఉండింది, ఆ బ్యాంకులో డబ్బంతా అయిపోయేదాకా నేను మీటింగ్ పెడతా వచ్చా, కష్టాల్లో, శ్రమల్లో. మొన్న మా చిన్నోడు మా పెద్దోడు అంటారు, ఉన్న విషయం కుటుంబంలో ఆదివారం పూట సాయంత్రం పరిచయం నేను మోడల్ హోటల్ వచ్చి, అప్పుడు మోడల్ హోటల్ చోళాపూర్ ఒకటి తెప్పించుకుంటా. నేను అది ఆకలి మీద తినేసి మళ్ళీ వాక్యం చెప్పాలి ఇక్కడ. డాడీ అంటే ఆ చోళాపూరి కొంచెం కాస్ట్ అది ఇళ్ళలో. డాడీ మేము చూస్తూ ఉండేవాళ్ళం, మాకు ఏం పెద్దగా పెట్టలేదు మీరు చోళాపూరి, కానీ మేము దేనికోసం పెట్టామంటే ఆ కూరలో బఠానీ గింజలు చూసావా, 5 దినాలు వెయిట్ చేసి ఉంటాడు. నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు పడ్డాయి.
కొన్ని విషయాలు మీకు తెలియదు. కొన్నిసార్లు ఆదివారం వస్తుంటే భోజనం పెట్టాలంటే చేతిలో రూపాయలే కూడా తెలియదు, ఎవరికి తెలియదు, బ్రదర్స్ కూడా. క్రిటికల్. ఈరోజు ఈ స్థితికి వచ్చాం, మంచిదే. కానీ ఎంత చెట్టుకు అంత గాలినట్టు ఇన్ని పరీక్షలు జరుగుతున్నాయి, ఇన్ని సేవలు జరుగుతున్నాయి, ఇంతమంది సేవకులు బ్రాంచెస్ ఉన్నాయి, బీదలు ఉన్నారు, విధురాలు ఉన్నారు, రోగులు ఉన్నారు. చేయి చాపాలంటే తగిన ద్రవ్యం దేవుని ఇంట్లో కనబడుతుందా? కారణం ఏంటి అంటే ఆ కారణం నువ్వే అవ్వచ్చు, నాకు తెలియదు. దేవుడు నేను చెప్పాలి నిలబడలేదు, నేను చెప్పాలి నిలబడలేదు, ప్రభు నాకు చెప్తున్నాను. బట్ దేవుడు ప్రయాణిస్తున్నాడు. క్రమశిక్షణ ఇచ్చేదంటూ ఉండాలి. సరే, ఇది మించి నేను మాట్లాడాను, జస్ట్ కొన్ని రోజు చెప్పాను. అలాగే ప్రార్థనలో క్రమశిక్షణ. దానియేలు ప్రతిదినం ఏం చేశాడు? ముమ్మారు యెరూషలేము కిటికీలు తెరిచి ప్రార్థన చేసేవాడు. పిల్లలు, ఈరోజు మన ఆత్మీయ ప్రార్థనలో క్రమశిక్షణ ఉందా? ప్రార్థన ఆసక్తి ఉందా మనకి? ఆహార నియమాల్లో క్రమశిక్షణ. దానియేలు ముగ్గురు స్నేహితులు, మాకు ఈ నాన్ వెజ్ వద్దు, విగ్రహార్పితం మాకు వద్దు, వీ వాంట్ ఓన్లీ వెజిటేరియన్, శాకాహారం చాలన్నారు. భక్తి పెరగాలంటే అది క్రమశిక్షణతోనే జరుగుతుంది. కానీ క్రమశిక్షణ లేకుండా ఎవడు భక్తి పరులు కాడు, భక్తిలో ఎదగలేరు. జయశాస్త్రి గురించి చెప్పి ఒక గొప్ప మాట ఏంటంటే, హి వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ డిసిప్లైన్. క్రమశిక్షణ గల దైవజనుడు ఆయన. భగత్ సింగ్ గారు, ఎవరైనా గొప్ప భక్తులందరూ కూడా క్రమశిక్షణతో జీవితాలు కట్టుకొని అనేక మందికి దీవెనకరంగా వారు సేవ చేశారండి. నేను అందుకని ఎప్పుడు చెప్తానండి, నేను ఇంకా కన్నీళ్ళు చెప్తున్నాను, జేసస్ గారు చేసే సేవ పరిచయంలో నేనైతే నిలబడడానికి యోగ్యుడిని కానండి. నిజంగా చెప్తాను. ఎందుకంటే ఆయన స్టాండర్డ్స్ నాకు తెలుసు, ఆయన ప్రేయర్ లైఫ్ నాకు తెలుసు, సమర్పణ తెలుసు. మీకు తెలిసినటువంటి నాకు కొన్ని తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఏ కోణంలో కూడా నేను ఆయన స్థానానికి తగినవాడు కాదు. ఒకటే ఆశ్చర్య, ప్రభువా నాది కొంచెం స్వేచ్ఛ, కొంచెం ఇదిగా ఉంటాను, అన్నిని పట్టి చేసే తత్వం నాలో లేదు. ప్రభు నేనైతే ఈ స్థానానికి తగినవాడు కాదు, కానీ నిలబెట్టావు. కాబట్టి పిల్లరా, దేవుని మహాకృపలో దాదాపుగా 35-36 సంవత్సరాలు సేవలు నిలబడగలిగాను. అది నా శక్తి, జ్ఞానక దేవుని కృపయే. నాకైతే అనుకుంటున్నాను, నీకు చాలు ప్రభువా, చాలు. నన్ను బట్టి ఒకవేళ సంఘానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో, నష్టం కలుగుతుందేమో, కొంతమంది అటు ఇటు గుసగుసలుగా వేరువేరుగా అనుకునే పరిస్థితులు ఉంటాయని నాకు తెలుసు. బట్ చేతగాని వాడుగా ఉన్నాను ప్రభువా. అంటే ఎందుకని మాట చెప్తానంటే, మనలో దైవిక క్రమశిక్షణ ఉండవలసినంత స్థాయిలో లేవనేది నా బాధగా ఉంది పిల్లరా, వేరే కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో విషయాలు చక్కగా మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే మనం కూర్చొని విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి, పాడే విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎన్నో ఉన్నాయి, ప్రతిదీ కూడా క్రమశిక్షణ. డ్రెస్ విషయంలో క్రమశిక్షణ కావాలి. లోకస్తులాగా మనము వస్త్రధారణ చేసుకొని వచ్చి ఉండేదానికి ప్రయత్నం చేయబాకండి. దేవా, పరిశుద్ధతయే ఎన్నటెన్నటికి నీ మందిరములకు చెప్పండి, తెలీదా? అనుకూలము. నేను చెప్పే మాట నేను పెద్ద మేధావిని పర్ఫెక్ట్ చెప్పలేదు, మళ్ళీ చెప్తాను. ఐఆమ్ ద లీస్ట్ వన్. నేను చెప్తాను, మీ అందరికంటే కూడా చాలా తక్కువ వ్యక్తిగా మాట్లాడతా. కానీ దేవుడు చెప్పమనే మాటలు అవి నాకు చెందుతాయి, అవి నీకు చెందుతాయి. అంతో ఇంతో లోబడితే అంతో ఇంతో మనము దీవించబడేదానికి కూడా అవకాశం ఉంది పిల్లరా. ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో, ఒక మీటింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎన్నో ఉన్నాయి, నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి.
సో ఈరోజు మీ డెసిషన్ ఏంటంటే, ప్రభువా నన్ను నీవు సంవత్సరాంతరం నడిపించావు, నీకు స్తోత్రం, కానీ నాలో ఉండవలసిన క్రమశిక్షణ చెప్పండి. చెప్పలేరు కదా, ఎక్కువైపోయిందా క్రమశిక్షణ? లేదు. మీరేమంటారండి? ఉందా క్రమశిక్షణ? ఉండవలసిన క్రమశిక్షణ ఉందా? పోనీ యావరేజ్ మార్క్స్ పడతాయి మన క్రమశిక్షణ కంటే? నాకు డౌటే. దేవునికి రావడంలో, ప్రార్థనలు, సహవాసంలో, ఇచ్చుటలు, సువార్త చెప్పడంలో, అన్నిట్లో కూడా పరిశుద్ధతలు అన్నిట్లో. సరే, ఒక చిన్న ఉదాహరణ చూసి ముగిస్తాను. చూడండి, మార్క్స్ సువార్త 6వ అధ్యాయం. మార్క్స్ సువార్త 6:38. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా. ఇందులో నేను గమనించిన మాట ఏంటంటే ఆజ్ఞాపింపగా. మరి అందరూ చెప్పడం మాట మీరు బాగా గట్టిగా చెప్పండి బ్రదర్స్, మీరు చెప్పండి గట్టిగా. ఆజ్ఞాపింపగా. దిస్ ఈస్ కమాండ్మెంట్. కూర్చోలేదు పో, అది కాదు. ఇక్కడ కూర్చోవాలి, ఇలా ఉండాలి, ఆజ్ఞది. నీ ఇష్టం ఉంటే అది కాదు. ఇక్కడ నీ ఇష్టము ఉందో లేదో అనవసరం. దేవుడు లేక ప్రభువు యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఇది. ఏమని ఇచ్చాడు? పంక్తులుగా కూర్చుండబెట్టండి. బీ ఇన్ లైన్, బీ ఇన్ క్యూ. కిచెన్ దగ్గర పోతున్నాం, ఎక్కడికి పోబడలే. కిచెన్ విషయంలో ఎంతమంది క్రమశిక్షణ పాటిస్తూ ఉన్నారు? ఇక్కడ చూడండి, మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో 40వ వచనం. వారు ఏం చేస్తారు? 100 మంది చొప్పునను, తర్వాత 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. ఆజ్ఞ కూర్చున్నారు. ఈ రోకి ఎంత? 50. ఆ వరుసకి ఎంత? ఆ పంక్తికి 100. నేను అనుకుంటున్నాను ఇక్కడ 49 మంది లేరు నాకు తెలిసి. ఆ 100 అంటే 100, 99 లేరు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాక్యం చెప్తుంది 50 మంది లేకపోతే 100 మంది లైన్గా కూర్చున్నారు. చిన్నప్పుడు సర్వీస్లో పాట నేర్చుకున్నా. 5 రొట్టెలు చేపలు 2. ఏమో మీకు వచ్చా సర్వీస్ నేర్పించారా? సండే స్కూల్ టీచర్స్ పాడారా? మీకు తెలుసా పాట? పంక్తిగా కూర్చునబెట్టే ఆ పాట నేర్చుకున్నాం. క్రమము. బీ ఇన్ ద లైన్, బీ ఇన్ ద క్యూ. ఈ క్రమం అయిపోయిందంటే చాలా మనం పాడు చేసుకుంటాం. ఇక్కడ ఏమంటాడంటే 41. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చెను. ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టి. అంతా సరిపోయింది. 5 రొట్టెలు 2 చేపలే. ఈ మిరకల్ ఈ 4 సువార్తలు రాయబడింది. 4 సువార్తలలో రాయబడినటువంటి అద్భుత క్రియ ఏది అంటే 5 రొట్టెలు 2 చేపలు 4. మత్తయి, మార్కు, లూకా 4 రికార్డ్ అయిపోయింది. గుర్తుపెట్టి పీసులు మీకు జవాబు వస్తుంది. ఇప్పుడు అడుగు, ప్రభువా ఎలా జరిగింది మిరకల్ అంటే? నెంబర్ 1, డిసిప్లైన్. డిసిప్లైన్ ఉన్న చోట ఐ విల్ బ్లెస్ ఇట్, నేను దీవిస్తాను. హల్లెలూయా. క్రమశిక్షణ ఉన్న చోట దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. ఓ సంగమా, నీవు నేను మనం అందరూ కలిసి క్రమశిక్షణలో భక్తి జీవితంలో నడిచి దేవునింటికి వచ్చి సేవ చేస్తే విస్తారమైనటువంటి రీతిగా ప్రజలు వస్తారు. ప్రభు చెప్తున్న మాట అది. కొద్ది ఆహారాన్ని 1000 మందికి ఆయన పంచిపెట్టాడు కదా. అంత గొప్ప ఆశీర్వాదం యేసు ఇచ్చాడు కదా. మనకెందుకు ఈడు? ఎందుకంటే మీరు నా ఆజ్ఞను వినడంలే. సకంగా రారు, సకంగా కూర్చోరు.
ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. నేను ఇది ఒకరికే చెప్తా, నాకు, నీకు, కుటుంబం అందరికీ వర్తిస్తుంది. ఇది చెక్ చేసుకుందాం మనం ఈ ఇయర్ ఎండింగ్లో. ఎక్కడెక్కడ నేను క్రమశిక్షణ తప్పిపోయాను, కుటుంబంలో ఎక్కడ తప్పిపోయాను, వ్యక్తిగత జీవితంలో ఎక్కడ క్రమశిక్షణ తప్పిపోయాను, సంఘములో, మందిరంలో ఎంతగా నేను క్రమశిక్షణ రాహిత్యంగా లేనివాడుగానే బతుకుతున్నానో చెక్ చేసుకోండి. మర్మలక్కర్లే, ప్రకటన మర్మలక్కర్లే, దానియేలు కింద మర్మలక్కర్లే. ప్రాక్టికల్గా నీ జీవితంలో కొంచెం సరి చేసుకొని ప్రాక్టికల్గా నీ జీవితాన్ని పట్టాల మీద రైలు పెట్టినగా గాలిలో పెట్టుకుంటే ఆత్మీయ జీవితం బాగా ముందుకు పోతుంది. సేవ బాగా జరుగుతుందండి. నేనంటూ చాలామంది సేవలు పాయింట్అవుట్ చేసి లేకపోలే. ఎందుకు దేవుడు దీవిస్తాడండి? చెప్పండి, దేవుడు ఎప్పుడు దీవిస్తాడు? when there is an order, when there is discipline, then only God will bless us. క్రమశిక్షణ, క్రమము, విధేయత ఉన్న చోటనే దేవుడు దీవిస్తాడు. ఒక ప్రజలు అనొచ్చు, యేసుప్రభువా నాకు అది చెట్టు కింద కూర్చుంటా, ఇదిగో నేను వాడ మీద కూర్చుంటా, నేను లైన్లో ఉండను, నేను స్పెషల్ వాళ్ళతో నేను కూర్చున్నది అన్నాడు అనుకోండి, తలకు దిక్కు కూర్చున్నాడు ప్రభుత్వాడు, నేను మా ఇంటికి పోతా అంటాడు. ఏం చేయగలను నేను? ఎక్కడున్న బ్లెస్సింగ్ అంటే దేవుని మాట చొప్పున ప్రవర్తించే జీవితాలలో, సంఘములో, కుటుంబాల్లోనే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని వాక్యం ఒకవైపు పెట్టేసి నా ఇష్టం అంటే ప్రభు కూడా ఆయన ఒక పక్క తీసుకుంటాడు. ఇశ్రాయేలు చరిత్ర కూడా అంతే. వాళ్ళు క్రమశిక్షణ పాటించలేక పడిపోయారు, శాపానికి లోనైపోయారు, దేవుని ఆశీర్వాదం కోల్పోయారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో ఈ వాక్యం వింటున్న నీవు, నాకైతే నేను ఎక్కువ అప్లై చేసుకోవాలి. అవునండి, ఉన్న చెప్తున్నాను. ఎన్నో విషయాల్లో నీవు, నాకు నేను, మనం కలిసి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘంలో, మందిరంలో ఎక్కడెక్కడ మనం గాడి తప్పిపోయామో, పోబోతున్నామో పరీక్ష చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆశీర్వాదం కావాలంటే, దేవుడిచ్చే విస్తరణ అనిపించాలంటే పంక్తులుగా కూర్చోండి. బీ ఇన్ ద లైన్. 50 మంది అంటే 50, 100 అంటే 100. ఈ లైన్కి ఎదురాడక నిర్లక్ష్యం చేయకుండా లోబడితే దీవులన్నీ మనకి ఇస్తాడండి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేసుకుందాం. కృపా కలిగిన తండ్రి, వాక్యమైన ప్రభువా, నీ వాక్యం వెల్లడి అగుడు తోడని వెలుకలని ఉంది. స్తోత్రం నాయనా. నీ వెలుగులో మా దోషములు కనబడుతున్నాయి దేవా. ఈ మధ్యాహ్న కాలములో ఆ చిన్న కుమారుడు తన తండ్రి ఇంటిని ఎందుకు విడిచిపెట్టాడనే విషయంలో, తండ్రి ఇంటి యొక్క క్రమశిక్షణ నచ్చక, పడక, అంగీకరించలేక, లోబడలేక తన ఇష్టం నెరవేర్చుటకు వెళ్ళిపోయాడనే సత్యంలో ఈ మధ్యాహ్నం క్రమశిక్షణ కూర్చున్నటువంటి అనుభవాలు కొన్ని మాతో మాట్లాడారు, ముచ్చటించారు, మమ్మల్ని ప్రేమించి మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రములు నాయనా. విన్న మేము లోబడే మనసు మాకు దయచేయండి. తద్వారా మేము మీ ద్వారా ఆశించబడి వ్యక్తిగత కుటుంబాలు, సంఘాలు వర్ధిల్లుటకు, విస్తరించుటకు సహాయం చేయండి ప్రభు. మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి సహాయం చేయండి. ఎన్నో విషయాలు మేము జారిపోయాం, చల్లారిపోయాం, పడిపోయినాం, కూలిపోయి ఉన్నాం. సహాయం చేయండి. లేవనెత్తండి ప్రభు. మరొక అవకాశాన్ని మీరు మాకు దయచేయండి. మహిమ పొందండి. మీ దాసు చేస్తాస్తన్న విడిచిన అడుగుజాలు ఎన్నో ఉన్నాయి. ఫాలో కాలేనటువంటి వారుగా మేము కనబడుతున్నామని ఒప్పుకుంటున్నాం ప్రభు. సహాయం చేయండి. తిరిగి మమ్మల్ని ఉద్ధరించండి, పునరుద్ధరించండి, లేవనెత్తండి. అన్ని విషయాల్లో మేము ఆత్మీయ భక్తిలో, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని కట్టుకోవడానికి ఎంతైనా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. యేసుక్రీస్తు మనం ప్రవచిస్తూ రొట్టెలో పాత్రలో చేయబోతుండగా యోగ్యత మాకు దయచేయండి. పరిచయం చేసి బిడ్డ బలపరచండి. యేసు ప్రభు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.